మంచిర్యాల జిల్లా సోమనపల్లిలో కాలువల మత్తడి ధ్వంసాలు ఆగటం లేదు. ఎర్రచెరువు మెట్ట ప్రాంతాలకు వెళ్లే కాలువను గుర్తులేని వ్యక్తులు ధ్వంసం చేశారు. జేసీబీతో కాలువ ఆనవాళ్లు లేకుండా చేశారని మండిపడ్డారు. చెరువు నీటి ఆధారంగా 300 ఎకరాల్లో 2 పంటలు పండేవని, ఇప్పుడు కాలువ లేకపోవడంతో సాగు ప్రశ్నార్థకంగా మారిందని వాపోయారు. త్వరలో కాలువను పునరుద్ధరించకపోతే ఆందోళన చేపడతామని వారు హెచ్చరిస్తున్నారు. అలాగే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పొలాలు ఉంటాయి, దానికి కూడా పోయే నీళ్ళు ఈ తూము నుండే ఇక్కడ నుండే పోతాయి. 2 పంటలకు ఇండ్లకై పోయే కాలువనే అది తీసేసిండ్రు. 2 లింకులు తీసేసి 3 లింకులు ఉండే ఇళ్ళకై పోయేదాన్ని ఆ 2 లింకులు తీసేసిండ్రు. 1 లింక్ ఉన్నది చెరెంక పోయేది ఉన్నది. మెట్టె ప్రాంతానికి ఇటు బూర్జెరు పోయేదాన్ని 2 తీసేసిండ్రు. ఇద్దరాలు ఉంటాయి ఇట్లా, ఒకటి చెరెంక పోయేటిది ఓ లింకు కాలువ, ఇంకొకటి మెట్టె ప్రాంతానికి పోయేది, ఇంకోటి బూరు చెరువు పోయేది. ఇది దీనికి ఇట్లా తవ్విండు జేసీబీ తోటి. నీళ్లు ఈ చెరెంక కానీ ఇటు మెట్టె ప్రాంతాలకు కానీ ఇటు ఇంకో బూరు చెరువు అనేది ఉంటుంది. ఆ చెరువు అటు కూడా ఏముంటాయంటే అకసాయి పొలాలు ఉంటాయి, దానికి కూడా పోయే నీళ్ళు ఈ తూము నుండే ఇక్కడ నుండే పోతాయి. 2 పంటలకు ఇండ్లకై పోయే ప్రాంతాలకు ఇటు చెరెంకకు ఇటు పోతే బూరు చెరువు కిందికి నీళ్ళు, బూరు చెరువుకి నీళ్లు పోయడానికి ఉన్నాయి. అయితే అట్లాగే 2 పీడర్లు తీసేసి 1 పీడర్కే నీళ్లు పోతున్నాయి. ఇది అధికారుల నిర్లక్ష్యమా, లేకపోతే రాజకీయ నాయకులు మొన్న గెలిచినటువంటి సర్పంచ్ నిర్లక్ష్యమా, ఉప సర్పంచ్దా, మరి దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టు మాకైతే ఏం తెలియదు. అయితే అదే విషయంలో ఏంటంటే మేము ఇటు వచ్చి చూసేసరికి రోడ్ కాడికి ఏదో తీసినాయని కనబడతాయని చూసే వరకు వచ్చి దీన్ని కాలువని తీసి తవ్వేసి ఉన్నాయి. ఇది ఏం చేసిందని చూస్తే జేసీపీ. మరి జేసీపీ ఎవరిది ఏందని ఆరాధించినాము. జేసీపీ ఎవరిది అనేది మాకు తెలియలేదు. అంటే జేసీబీ కూడా తెలుసుకోవాలి, ఇది పనిచేసింది ఎవరో తెలుసుకోవాలి, ఇది చేయించింది ఎవరో తెలుసుకొని వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము గవర్నమెంట్కి కానీ అధికారులకు కానీ మీడియా మిత్రులకు కానీ మేము తెలియజేస్తున్నాము. ఇది ఎవరైతే ఇటువంటిది చేసిండ్రో ఈ కాలువను కూడిపేసి వాళ్ళ మీద చట్టరీక చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇది సోమనపల్లి గ్రామ పంచాయతీలోని ఎర్రచెరువు అని పిలువబడుతుంది. దీని కింద దాదాపు 200-300 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టుకని 3 ఫీడర్ ఛానళ్ళ ద్వారా నీరును పారించడం జరుగుతుంది. ఒక ఫీడర్ ద్వారా మా గ్రామ పంచాయతీ పరిధిలోని బూరు చెర్లకు 1 ఫీడర్ ఛానల్ ద్వారా, 1 ఫీడర్ ఛానల్ ద్వారా ఎర్రచెరువు ఆయకట్టుకు, మధ్య ఫీడర్ ద్వారా ఎర్రచెరువు మిట్ట ప్రాంతానికి నీళ్ళు ఇవ్వడం ఉద్దేశించి అలాంటి ప్రభుత్వాలు సదుద్దేశంతో చేసిన మంచి పనిని కొందరు అక్రమార్కులు ఆర్డబ్ల్యూఎస్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ కాలువలను పూడ్చివేయడం జరిగింది. దానివల్ల ఆయకట్టు రైతులకు తీవ్రమైన ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. రైతులను దృష్టిలో పెట్టుకొని ఎవరైతే దీన్ని తొలగించారో వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రాధేయపడతా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.